కలహభోజనం రచన డాక్టర్ ఎం విజయశ్రీ. వాళ్ళిద్దరూ చిన్నవాళ్ళేమీ కాదు, అలాగని మరీ పెద్దవాళ్ళు కాదు. రోజూ పోట్లాడుకుంటారు, మళ్ళీ గంటలో కలుసుకుంటారు, మరో గంటలో మామూలు దంపతులైపోయారు. మళ్ళీ కొద్దిసేపటికే ఒకరి మీద ఒకరు విసుర్లు, పాటలు, వెక్కిరింతలు, ఇలా తెల్లారా పొద్దూక. అయినా వాళ్ళకి విసుగనేదే లేదు. విడిపోయి కలుసుకుంటారు, కలుసుకున్న కొద్దిసేపటికే విడిపోయి గిల్లి కజ్జాలాడుకుంటారు. స్వేచ్ఛ స్వాతంత్ర్యాల కోసం ఎవరి గదుల్లో వాళ్ళు గడిపినా కంచానికి మంచానికి మనిషి అలికిడి లేనిదే గడవదు వాళ్ళకి. ఎన్ని గొడవలు పడ్డా కాస్త తోడొచ్చి కూర్చోవా అంటూ ఒకరినొకరు బ్రతిమలాడుకోవడం వాళ్ళ సంసారంలో ఒక చక్కని దృశ్యం. ఆ రోజు చాలా ఆకలిగా వచ్చాడతను. ఇదిగో నాకు 2 నిమిషాల్లో వడ్డించు. అలాగే వస్తున్నా అంటూ హడావిడిగా వచ్చి కంచంలో అన్నం కూర వడ్డించింది. నెయ్యి కరగలేదే విసుగ్గా అన్నాడతను. అయ్యే మర్చిపోయా. నెయ్యి కరిగి అతడి కంచంలో కమ్మదనమైంది ఆమె మనసులాగా. మంచినీళ్ళు పెట్టి అతడి పక్కనే కూర్చుందామె. ఆకలిగా నోట్లో కూరన్నం పెట్టుకొని, అబ్బా ఈ కూరలో ఉప్పు తగలడలా, ఇక్కడ బీపీ నా కొడుకెవరు? ఆమె మంటగా చూసి, మీరే అంది వత్తి పలుకుతూ. నేనెందుకవుతాను? నీ వంశంలో అందరికీ బీపీ వచ్చిందేమో. నా వైపు అందరూ శుభ్రమైన వాళ్ళు. ఇంత గొంతుతో అరిచాడతను. బీపీ ఉన్నది ఖాయంగా మీకే. మీ వంశంలో అందరూ రోజు స్నానం చేస్తారని తెలిసాకనే మా వాళ్ళు ఈ సంబంధం ఖరారు చేసుకున్నారు. నోరు మూసుకో, ఎప్పుడు జోక్స్ వెయ్యాలో తెలుసుకో. మన కాపురానికి అంత సీన్ లేదని నేనే చొరవ తీసుకుంటున్నాను. అయినా ఆ కళ అందరికీ రాదు. అదో కళ కూడానా? అసలు ఉండాల్సిన కళ ఎవరి మొహంలోనూ లేదు మీ వైపు వాళ్ళకి. అబ్బో, మీ వైపు వాళ్ళకి ఏం కళ ఉందో? తెల్ల తెస్సోడుతూ విరిగిపోయిన పెరుగు మొహాలు వేసుకుని తిరుగుతూ ఉంటారు. ఇంకాపు, నీ వైపు అందరూ నల్ల చింతపండు మొహాలతో దానికి మ్యాచ్ అయ్యే బుద్ధులతో కాకుళ్ళల్లే ఉంటారు. చిచ్చి విసుగ్గా లేచాడతను. నా పిల్లలకైతే నా బుద్ధులే వచ్చాయి ఆ దేవుడి దయవల్ల. నీ పిల్లలని పిచ్చిగా వాగకు, మన పిల్లలు కచ్చాగా అన్నాడతను. ఓకే, మన పిల్లలకి నా పోలిక బుద్ధులే వచ్చాయని ఒప్పుకోండి ప్లీజ్. ఏడ్సావులే కాదు, నవ్వావులే అనండి. ఎందుకంటే నేనెప్పుడు ఏడుపుగొట్టు మొహంతో ఉండను కనుక. ఆమెలో చురుక్కుమనిపించే వాస్తవాలు ఎక్కువ. మళ్ళీ మొదలెట్టావా నీరసంగా అన్నాడతను. ఇంతసేపు వాదిస్తావు గాని నా కంచంలో ఏమైనా తినటానికి ఉందో లేదో చూసావా? అతడి గొంతులో అసహాయత ఆమెలో విసురుని తగ్గించింది. ఎందుకు చూడను? అయ్యగారు మెచ్చాలే గాని కమ్మటి మేగడ పెరుగుంది. కంచంలో పెరిగేస్తుంటే ఆమె స్త్రీ హృదయం మెత్తబడింది. పాపం, కూరలో నిజంగానే ఉప్పు సరిపోలేదేమో, అనవసరంగా గొడవపడ్డాను అనుకుంటూ కాస్త కందిపచ్చడి అతడి కంచంలో వేస్తూ చిన్నగా నవ్వింది. అతడి మొహం చేటంతయింది. మా ఆవిడ తలుచుకోవాలే గాని నలభీములకు కూడా క్లాస్ పీకగల సమర్థురాలు. ఎంతైనా టీచింగ్ లైన్ కదా. కందిపచ్చడి నాలిక్కి రాసుకుంటూ తృప్తిగా త్రేంచాడతను. పెదవి విరుపులో విరులు రాల్చిందామె. కంచం తీసి కడుగుతూ అందామె. రాత్రికి గోంగూర పచ్చడి చేస్తాను, కందిపచ్చడితో కాంబినేషన్ బాగుంటుంది. కాస్త వెన్న తీసి ఉంచాలేండి. మెత్తటి భావాలు ఆమెలో మెల్లిగా మాట్లాడేలా చేశాయి. ఉప్పు వేయటం మర్చిపోకు. ఏదో ఈ పూటకి పెరుగు తల్లి నన్ను ఆదుకుంది. కాస్త రాత్రన్నా కడుపు నిండా తినాలిగా. కవ్వించే వ్యవహారం మళ్ళీ మొదలైంది. ఆమె మౌనంగా చూసి వెళ్ళిపోయింది. సాయంత్రం 6 గంటల వేళ. అతను బయటకు వెడుతూ అడిగాడు, ఏమోయ్ 4 గోంగూర కాడులు ఇంగువ పట్టుకొస్తా? ఆమె అతని వంక చాలా మామూలుగా చూసి వెళ్ళిపోయింది. ఇదిగో నీకే చెప్పేది, ఏమిటా నిర్లక్ష్యం? అలాంటిదేమీ లేదు, మీరు చెప్పేది చాలా శ్రద్ధగా వింటున్నా. కాకపోతే కాస్త పెరుగుతల్లిని కూడా తెచ్చుకోండి. ఎటుపోయి ఎటొచ్చినా కాస్త ఆధారం అవుతుంది
అదేమిటి, పచ్చడి చెయ్యవా? ఏమో చెప్పలేను. అదేమిటి, ఇందాకేగా చేస్తానన్నావు? అప్పుడంటే చెయ్యాలని రూలేం లేదు కదా. అయినా చెయ్యాలంటే కొంచెం ఖర్చు అవుద్ది మంటగా చూస్తూ అందామె. ఖర్చా? అదేమిటి తల్లి? ఇవాల్టి గోంగూర పచ్చడికి పడబోయే శ్రమకి రేపు హోటల్ ప్రోగ్రాం ఉందంటేనే. ఆమె వాక్యం పూర్తవ్వకుండానే అతనన్నాడు, ఇందాకట్నుంచి చూస్తున్నా నీ వరస. అసలు నీ ఉద్దేశమేమిటి? నాకింత పిండాకుడు పెడతావా లేదా? అనవసరంగా నాకు బీపీ పెంచకు. ఆహా, మీ బీపీ పెరుగుతుందా? వెటకారంగా నవ్వుతూ చిన్నగా పాడిందామె. ఇంతటి శ్రీమూర్తి ఎదురుగా ఉన్నా కిమ్మనరు కమ్మనరు. ఆమెని మాత్రం అతడు రిసీవ్ చేసుకోకుండా, అసలు ఈ పూట నీకు వంట చేసే ఉద్దేశం ఉందా లేదా అంటూ సీరియస్గా అడిగాడు. అయ్యో, నా జీవిత లక్ష్యమే అది. పెళ్ళయింది మొదలు ఎప్పుడు చూసినా గోంగూర పచ్చడి ముద్దపప్పు అనుకుంటూ ఓ చలిమిడి మొహం వేసుకుని వంటల మీద సెమినార్లు పెడతారు. అయినా మీకు కావాల్సింది ఇంటి మనిషి కాదు, వంట మనిషి. అతడు నిరాశగా చూశాడు. గోంగూర పచ్చడి నోరూరిస్తోంది. అంతలో ఓ ఐడియా వచ్చింది. కొంచెం తమాయించుకొని, సరే, నిన్ను చూస్తే నాకు బీపీ ఏం కర్మ, సమస్త వ్యాధులు సోకుతున్నాయి. ఇప్పుడు ఫుల్ బీపీలో ఉన్నాను పదా అంటూ ఆమె చేయి పట్టుకు లాగాడు. చిచ్చి, వెదవ గోంగూర పచ్చడి కోసం ఇంత సాహసం చేస్తారా? అయ్యే, దీనికి సాహసం ఎందుకే, సహవాసం చాలు. ఏం మెత్తని బంగారం ఇది, 8 దిక్కుల సింధూరం. ఆమె చేతి మృదుత్వాన్ని పరిశీలిస్తూ పాడాడతను. అంత కోపంలోనూ ఫక్కున నవ్విందామె. వెన్నెల్లో పారిజాతాలు రాలిపడ్డట్టు, పాలకడల్లోంచి లక్ష్మీదేవి నవ్వినట్లు. అయ్యో ముసలి గబ్బర్ సింగ్ గారు, ఆకుకూరలమ్మి గోంగూర తోటకాడ కాపు కాసా అంటూ మిమ్మల్ని పిలుస్తోంది, వెళ్ళిరండి అన్నట్లు ఇంట్లో ఉప్పు నిండుకుంది అంటూనే లోపలికెళ్ళిందామె. అమ్మయ్యా, నా గోంగూర పచ్చడి ప్రాప్తిరస్తూ తన్ని తానే దీవించుకుంటూ బయలుదేరాడతను. ఆ రోజు రాత్రి వంట కార్యక్రమం, భోజనాలు సాఫీగా సాగిపోవటంతో ఆమెకి కొంత నిదానం, వెసులుబాటు దొరికినాయి. ఏసీ ఆన్ చేసుకుని పల్చని చల్లదనం పరుచుకున్న గదిలో టీవీ చూస్తూ పడుకుంది. ఆమె కాలేజీ రోజుల్ని గుర్తుకు తెచ్చే పాటని చూస్తూ నవ్వుకుంటూ టీవీ వాల్యూమ్ పెంచింది. కొంచెం సౌండ్ తగ్గించు అతను అంటూనే రిమోట్ తీసుకొని వాల్యూమ్ తగ్గించాడు. అయినా చిన్నపిల్లల్లే అలాంటి పాటలు బాగుండవేమిటో. ఆమె ఏమీ రియాక్ట్ అవ్వకపోవడంతో మళ్ళీ అతనే అన్నాడు, ఏమిటి అమ్మాయి గారు తీరిగ్గా టీవీ చూస్తే ఎంజాయ్ చేస్తున్నారు? బండి మంచి మూడ్లో ఉంది. పేపర్లవి దిద్దనక్కర్లేదేమిటి? కనుబొమ్మలు ఎగరేస్తూ అడిగాడు. ఆమె పాటని మిస్ అవ్వడం ఇష్టం లేక జవాబు ఇవ్వలేదు. అతను లేచి ఏసీ ఆపేశాడు. పాట అయిపోగానే గదిలో చల్లదనం లేకపోవటం గమనించిన ఆమెలో చికాకు చోటు చేసుకుంది. ఇంత చల్లటి గాలి వస్తుంటే ఏసీ ఎందుకోయ్? ఫ్యాన్ గాలి సరిపోతుంది కదా. ఫ్యాన్ స్పీడ్ పెంచుతూ అడిగాడతను. నాకు సరిపోదు ముభావంగా జవాబిచ్చిందామె. కాలేజ్ మూడ్స్లోకి వెళ్ళి పాట వింటుంటే భర్త చేసిన చర్యలకి ఆమె మంటగా ఉంది. అతడు మాత్రం కూల్గా, ఇంతసేపు ఏసీలో ఉన్నా ఇంత వేడిగా ఉంటే ఎలా అన్నాడు. ఎంతసేపు అన్నం వేడిగా ఉండాలి, సాంబార్ చల్లగా ఉండకూడదు అనుకుంటే ఎలా? అప్పుడప్పుడు మనుషులు కూడా వేడిగా ఉండాలి. అయితే వేడిగా ఉన్నవన్నీ తినచ్చన్నమాట అన్నాడతడు చురుగ్గా చూస్తూ. కోపంగా అందామె. మరీ వేడెక్కువైతే నాలుక చుర్రుమంటుంది. అబ్బబ్బా, ఇలా ఎప్పుడూ చిర్రుబుర్లాడుతూ ఏసీలో కూర్చుని మాత్రం ఏం లాభం? మనిషి చల్లబడదు, మనసు. అంతే సాగదీశాడతను. అబ్బా, చల్లటి గాలిలో ఉన్నవాళ్ళు ఏం కూలుగా ఉన్నారో ఇంతసేపు. గురివింద గింజ నలుపెరగదని సామెత. అబ్బా పోనీలే, ఏసీ వేసుకో, నాకు మాత్రం చలివేస్తోంది. ఏసీలో దుప్పటి సహాయంతో పడుకుంటాలే. మళ్ళీ కవ్వింపు.
ఆమె పంతంగా ఏసీ ఆన్ చేసింది. అతడు కోపంలో కూడా మెరుస్తున్న ఆమెను చూస్తూ పడుకున్నాడు. ఆమె గెలిచిన గర్వంతో పడుకుంది. టీవీలో మళ్ళీ పాట వస్తోంది. చలి చలిగా అల్లింది, గిలి గిలిగా గిల్లింది. ఫక్కున నవ్వాడతను. పెదవి వంపులో నవ్వుని దాచిందామె. అది వారి జీవన పరిమళం, జీవిత రహస్యం.